శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 13th చాప్టర్. ఇక్కడ అంధకేశ్వర లింగం యొక్క మహిమ, అలాగే వటుకుల యొక్క ఉత్పత్తి వర్ణన గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. సూత ఉవాచ యథా భవలింగ రూపః సంప్యూజ్య స్త్రీ భవి శివః తతోక్తం వా ద్విజాః ప్రీత్య కిమన్యశ్రోతుమిచ్చత. సూతుల వారు ఏదైతే లింగాల గురించి, వాటి ఉత్పత్తి గురించి, మహిమ గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ద్విజుల్ని ఇలా అడుగుతున్నారు. అంటే పరమేశ్వరుడు ఒక లింగ స్వరూపం ఏదైతే ముల్లోకాల్లో కూడా పూజింపబడుతున్నదో దాని ఒక ఉత్తమమైన వృత్తాంతాన్ని అదంతా కూడా నేను మీకు చెప్పాను. అయితే ఇంకా ఏమన్నా మీరు వినాలనుకుంటున్నారా అని అడిగాడు. ఋషయ ఊచుహు అంధకేశ్వరలింగస్య మహిమానం వద ప్రభో తతన్యా శివలింగానం ప్రీత్యా వక్తుమిహర్హసి. ఆ ఋషులు మరి ఆ సూతుల వారిని ఇలా అడుగుతున్నారు, ప్రభు అంధకేశ్వర లింగ మహిమ వర్ణన మాకు చెప్పండి, అలాగే ఇంకా వేరే యొక్క శివలింగాల యొక్క మహిమని కూడా మాకు మీరు వినిపించండి అని కోరారు. సూత ఉవాచ పురాబ్ధిర్గర్తమాశ్రిత్య వసన్ దైత్యో అంధకాసురః స్వావశం కారయామాస త్రైలోక్యం సురసూదనః. వాళ్ళు అడిగిన దానికి అనుగుణంగా సూతుల వారు కూడా మళ్ళీ వాళ్ళందరికీ ఇలా చెప్తున్నారు, మహర్షులారా, పూర్వ సమయంలో సముద్రం యొక్క అంతర్గత భాగాన్ని ఆశ్రయించుకుని నివాసంగా చేసుకుని ఉన్నవాడు, దేవతలకు ఒక శత్రువు అన్నవాడు ఈ అంధకాసురుడు అన్న దైత్యుడు నివసించేవాడు. వీడు ముల్లోకాన్ని కూడా తన వశంలో పెట్టుకున్నాడు. తస్మాత్ గర్తశ్చ నిస్సృత్య పీడయిత్వా పునః ప్రజాః ప్రావిశ్చశ్చ తథా దైత్యస్తం గర్తం సుపరాక్రమః. ఈ ముల్లోకాల్ని వశంలో పెట్టుకుని అందరినీ పీడిస్తూ ఉన్నాయి దైత్యుడన్న అంధకాసురుడు చాలా పరాక్రమశాలి. అందుకే ఇక్కడ ఆ ఏదైతే సముద్రం లోపల ఉంటున్నాడో అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు, బయటికి రావటమే అందరినీ పీడించేస్తున్నాడు, మళ్ళీ తన నివాసానికి తను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. దేవాశ్చ దుఃఖితాః సర్వే శివం ప్రార్థ్య పునః పునః సర్వం నివేదయామాసుః స్వదుఃఖం చ మునీశ్వరాః. ఇలా మునీశ్వరులు అందరూ కూడా, దేవతలు కూడా, సమస్త దేవతలు కూడా మళ్ళీ మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్నంతా కూడా ఆ పరమేశ్వరుడికి నివేదించుకున్నారు. సూత ఉవాచ తదా కార్యవచస్తేషాం దేవానాం పరమేశ్వరః ప్రత్యువాచ ప్రసన్నాత్మా దుష్టహంతాం సతాం గతిః. వీళ్ళింతలాగా నివేదించుకుంటూ ఉంటే మళ్ళీ భక్తవాత్సల్యుడు పరమేశ్వరుడు. అందుకుని ఆ దేవగణముల యొక్క మాటలు విన్న తర్వాత దుష్టుల్ని సంహరించటానికి, సజ్జల్ని మళ్ళీ రక్షించటానికి, శరణన్న వేడుకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా కరుణతో ఎప్పుడూ ప్రసరింపచేసే ఆ పరమేశ్వరుడు వాళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు. వాళ్ళు శరణాగతి అని పరమేశ్వరుని అంటే ఇంకా నువ్వు తప్పితే ఇంకా దిక్కు లేదు అని ఆశ్రయించారు. శివ ఉవాచ గతయిష్యామి తం దైత్యమంధకం సురసూదనం సైన్యం చ నీయతాం దేవా ఆయామి చ గణేః సహ. ఆ పరమేశ్వరుడు వాళ్ళందరితో ఇలా చెప్పారు, ఓ దేవగణములారా, అంటే మీరందరూ చూస్తుండగానే మీ యొక్క దుఃఖానికి కారణమైన అంధకాసురుడు అన్న దైత్యుణ్ణి నేను వధిస్తాను, మీ దుఃఖాన్ని నేను తొలగిచ్చేస్తాను, ఆ కారణమైన వాడిని నేను నిర్మూలించేస్తాను. అయితే మీ సేనను తీసుకుని అక్కడికి వెళ్ళండి, నేను నా గణాలందరినీ తీసుకుని అక్కడికి వస్తాను అని చెప్పాడు. తస్మాత్ గర్త అంధకీః దేవర్షిత్రూహి భీకరే నిస్సృతి చ తథా తస్మిన్ దేవా గర్తముపాశ్రితాః. అక్కడ దేవతలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు, ఋషులు కూడా. అంటే అందరి పట్ల ద్వేషాన్ని పెంచుకుని వాళ్ళ పట్ల బాగా బాధాకరంగా వ్యవహరిస్తున్న అంధకాసుడు భయంకరుడు, అతను కూడా బయటకు వచ్చాడు. వాళ్ళందరితో కూడా ఇతను యుద్ధం చేస్తున్నాడు, వీళ్ళందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు. దైత్యాశ్చ దేవతాశ్చైవ యుద్ధం చక్రుః సుధారుణం శివానుగ్రహతో దేవాః ప్రబలాశ్చ భవస్తదా.
వీళ్ళకి మధ్యన జరుగుతున్న ఈ భీకర యుద్ధం పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు భయానకంగా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ పరమేశ్వరుడు కృప అన్నది వీళ్ళ పట్ల ఉన్నది కాబట్టి యుద్ధంలో వీళ్ళు విజృంభిస్తూ ఉన్నారు దేవతలు. దేవేశ్చ పీడితః సోऽపి యావద్గర్తాముపాగతః తావచ్చూలేన సంప్రోక్తః శివేన పరమాత్మనా. అయితే దేవతల ద్వారా పీడింపబడిన తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ ఈ అంధకాసురుడు తన యొక్క నివాసానికి తను మళ్ళీ వెళ్ళిపోయాడు. అయితే పరమేశ్వరుడు ప్రవేశించి తన త్రిశూలంతో ఆ అంధకాసురుణ్ణి వధించాడు. తత్ర యశ్చ తథా శంభుం ధ్యాత్వా సంపార్తయత్తదా అంతకాలే చ త్వాం దృష్ట్వా తాదృశో భవతి క్షణాత్. త్రిశూలం ఒక్కసారి తన శరీరానికి తగిలేసరికి మరణకాలం ఆసన్నమైన అతను అంధకాసురుడు పరమేశ్వరునే ధ్యానిస్తూ పరమేశ్వరునే ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదైతే మళ్ళీ అంత్యకాలం అంటే ఇంతలాగా అందరినీ బాధిస్తూ ఉండి ఆ జీవితాన్ని గడిపి అంతలాగా తీవ్రంగా యుద్ధం చేసినప్పటికీ కూడా ఆ మరణ సమయం ఆసన్నమైనప్పుడు పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే పైగా ఏమని అంటే ఈ సమయంలో మీ దర్శనం నాకు కలిగింది. అంటే ఏదైతే మనకి అంత్యకాలంలో దేన్నైతే ధ్యానిస్తున్నావో దేన్నైతే చూస్తున్నావో దానికి తగ్గట్టుగా మనం కూడా అవుతాము అంటారు. అంటే దేన్ని ధ్యానిస్తున్నావో అదే నీకు లభిస్తుంది, దేన్ని చూస్తున్నావో అలాగే నువ్వు మారిపోతావు అని. ఇత్యేవం సంస్తుతః సోపి ప్రసన్నః శంకరస్తథా ఉవాచ వచనం తత్ర వరం బ్రూహి దదామితే. ఇలా అంధకాసురుడు ఎప్పుడైతే పరమేశ్వరుని ఈ రకంగా స్తుతిస్తున్నాడో పరమేశ్వరుడు ప్రసన్నుడైపోయాడు. అందుకుని మళ్ళీ నీకేం వరం కావాలో కోరుకో, నేను అది నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇత్యేవం వచనం శ్రుత్వా సాధైత్యః పునరబ్రవీత్ సుప్రణమ్యం శివం స్తుత్వా సత్వభావాముపాశ్రితః. పరమేశ్వరుడు యొక్క మాటలు విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సాత్విక భావంలో ఉన్నాడు అంధకాసురుడు. అందుకే ఆ దైత్యుడు పరమేశ్వరుని మళ్ళీ నమస్కరించి ఆయనకి మళ్ళీ స్తుతి చేస్తున్నాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్న దాన్ని బట్టి నీకు ఫలితాలు ఉంటాయి. అంతలాగా దైత్యుడైనప్పటికీ కూడా అసురి స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆ స్వభావం మారిపోయింది. నిజంగా మనం కొన్ని ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంత దైవీ సంపదతో ఉండి ఎంతలాగా సద్గుణాలు సంపన్నంగా ఉన్నప్పటికీ కూడా మరణకాలం ఆసన్నమైన సమయంలో అలానే దాని మీద ధ్యాస ఉంటుందంటానికి ఎవ్వరికీ గ్యారంటీ లేదు. అంతలాగా మనం నియంత్రణతో ఉండటం, మనం అన్ని మన ఆధీనంలో పెట్టుకుని దేని ప్రభావం మన మీద పడకుండా ఆ మనస్సు అన్నది నిర్మలంగా ఆ త్రికరణ శుద్ధితో పరమాత్మనే నువ్వు ఆశ్రయించి ఎల్లవేళలా అన్ని సమర్పణ భావంతో ఉంటే కూడా అది సాధ్యమవుతుందనటానికి ఎక్కడా కుదరదు. కానీ ఇక్కడ ఈ అసురీ స్వభావం ఉండి కూడా అంత్యకాలంలో పరమేశ్వరుని అంత త్రికరణ శుద్ధిగా స్తుతించగలిగాడు. అందుకే ఇక్కడ మళ్ళీ సాత్విక భావనలో ఉన్నాడు. అంటే నువ్వు స్థితి గతి అన్నది నువ్వు ఎలా అయితే భావనలో ఉంటున్నావో, ఏది చేస్తున్నావో, ఏది చూస్తున్నావో దానికి తగ్గట్టుగా మారే అవకాశం ఉన్నది. అందుకే కొన్ని వాటికి దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు సాత్విక కాదు కదా, తమో గుణంలో ఉన్నావు. తమో నుంచి రజోకు వెళ్ళిపోతావు, రజో నుంచి మళ్ళీ తమోకు వెళ్ళిపోతావు. కానీ సాత్వికకి అంత తొందరగా అంత సులభంగా మనం ఏమీ రాలేము. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుని అంధకాసురుడు మళ్ళీ స్తుతిస్తున్నాడు. అంటే వరం కోరుకో అన్నాడు. అంధక ఉవాచ యది ప్రసన్నో దేవేశ స్వభక్తిం దేహి మే శుభాం కృపాం కృత్వా విశేషేణ సంస్థితో భవచేహవై. అంధకాసుడు పరమేశ్వరునిలా అడుగుతున్నాడు, ఓ దేవేశ, నిజంగా మీరు నా పట్ల ప్రసన్న అయితే అంటే నీ పట్ల భక్తి నాకు ఉండేలాగా అది నాకు ప్రసాదించు, అలాగే నా మీద విశేష కృపని కూడా చూపించి ఇక్కడే నువ్వు నివాసంగా అంటే నా స్థానం ఏదైతే ఉందో అక్కడే నువ్వు నివాసంగా ఉండిపో అని కోరాడు. సూత ఉవాచ ఇత్యుక్తస్తేన దైత్యం తం తద్గర్తే చాక్షిపద్ధరః స్వయం తత్ర స్థితో లింగరూపోసౌ లోకకామ్యయ. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. ఆ దైత్యుడు ఎప్పుడైతే ఇలా పరమేశ్వరుని అడిగాడో అదే తన గడ్డ ఏదైతే అక్కడ ఉంటున్నాడో అక్కడే పరమాత్మ కూడా వెంటనే తానే అక్కడ లింగ రూపంలో ఎలా అంటే మళ్ళీ లోకహితార్థమై ఇక్కడ మళ్ళీ ఆ దైత్యుడు కోరాడని పరమాత్మ అక్కడ ఉన్నాడు అనుకోవటం కూడా మళ్ళీ అజ్ఞానమే అవుతుంది.
ఎందుకంటే సంకల్పం పరమాత్మది. ఉద్ధరించటానికి వచ్చినవాడు, లోకానికి హితకరంగా ఎప్పుడూ ఉంటున్నవాడు, చేస్తున్నవాడు. అందుకే ఎట్లా మనం వ్యవహరించినప్పటికీ కూడా మనమేం వెంటనే నశించిపోవట్లేదు. ఇంకా ఉన్నాము. అందుకని ఆ లింగ రూపాన్ని ధరించి అక్కడ స్థితుడై ఉన్నాడు పరమేశ్వరుడు. అంధకేశాం చ తద్లింగం నిత్యం యః పూజయేన్నరః షణ్మాసాత్ జాయతే తస్య వాంఛిసిద్ధిర్న సంశయః. ఏ మనుష్యుడైతే నిత్యము ఈ అందకేశ్వర లింగం అని ఎక్కడైతే ఉన్నదో దాని విధి విధానంగా పూజించుకుంటున్నాడు, 6 నెలలు గనక చేయగలిగితే వాళ్ళ సమస్త కోరికలన్నవి కూడా నెరవేరిపోతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు. వృత్యర్థ పూజయిల్లింగం లోకస్య హితకారకం షణ్మాసం యో ద్విజశ్చైవ సా వై దేవలకః స్మృతః. అలాగే అంటే ఇక్కడ ఎవరైతే పూజించుకుంటున్నారో ద్విజులైన వాళ్ళు ఎవరైతే 6 నెలలు దీన్ని మళ్ళీ కోరికతోని వాళ్ళ జీవం కోసం దాన్ని పూజించుకుంటున్నారో, ఆ లింగం అంటే ఇక్కడ సర్వులకి హితకరంగా చేయటానికి ఆ స్వభావంలో అక్కడ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఒక కోరికతో మళ్ళీ దాన్ని 6 నెలలు పూజించుకుంటున్నారో, అయితే ఆ ద్రవ్యం ఏదైతే అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ విధి విధానంగా పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవలకలాగా అయిపోతారు అని. యథా దేవలకశ్చైవ స భవదీహ వైతథా దేవలకశ్చ యః ప్రోక్తో నాధికారో ద్విజస్య హి. ఈ ప్రకారంగా దేవలక వాళ్ళు అయిపోతారు. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని కారణంగా ఇంతకు ముందు ఎవరైతే కొన్ని కొన్ని పొంది ఉన్నారో అలాగా నువ్వు అయిపోతావు అని. 6 నెలలు విధి విధానంగా పూజించుకోవటము. అందుకే ఆ ద్విజులు ఇలాగా వాళ్ళకి అన్ని ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. ఋషయ ఊచుః దేవలకశ్చ కః ప్రోక్తః కిం కార్యం తస్య విద్యతే తత్వం వద మహాప్రాజ్ఞ లోకానాం హితహితవే. ఆ ఋషిగణములు వెంటనే అన్నారంటే 6 నెలలు చేస్తే దేవలకలాగా అయిపోతావు, దేవలకకి ఏదైతే వచ్చిందో అని చెప్తూ ఉంటే అసలు తనెవరు, ఏం చేశాడు? అందుకుని లోకహితకరంగా ఉన్న ఆ లింగ స్వరూపంలో పరమాత్మ వచ్చినప్పుడు ఇది అవ్వటానికి కారణం ఏంటి, ఈ దేవలకకి దానికి ఏంటి సంబంధం, అందుకునే అవన్నీ కూడా మాకు చెప్పండి అని ఈ వీళ్ళందరూ ఋషిగణములు ఆ సూతుల వారిని అడిగారు. సూత ఉవాచ దధేర్చిర్నామ విప్రోయో ధర్మిష్ఠో వేదపారగః శివభక్తిరతో నిత్యం శివశాస్త్ర పరాయణః. అప్పుడు సూతుల వారు మళ్ళీ చెప్తున్నారు ఋషులకి, ఇక్కడ పూర్వకాలంలో దధీచి అన్న ధర్మిష్టి అంటే ధర్మానికి కట్టుబడి ఆచరణలో ఉన్నవాడు, ఆ వేదాల్లో కూడా పారాంగతుడు, శివభక్తుడు. అయితే ఆయన ఎప్పుడూ కూడా అంటే నిత్యము మనసా వాచ కర్మణ శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకుని ఆ శివశాస్త్రాల్ని పారాయణం చేస్తూ ఉండేవాడు. తస్య పుత్రస్తదా ఆసీత్ స్మృతో నామ్నా సుదర్శనః తస్య భార్య దుకుల చ నామ్నా దృష్ట కులోద్భవ. అయితే ఈ దదీచికి సుదర్శన అన్న కొడుకున్నాడు, ఆ కొడుకుకి దుకుల అన్న భార్య ఉన్నది. అంటే ఆయనకి తగ్గట్టుగానే ఆ పుత్రుడు కూడా చక్కగా అంటే ఇవన్నీ కూడా భక్తి తత్పరుడుగా ఉండేవాడు. అందుకే ఆయన నామంతో సుదర్శన అన్న నామంతో ప్రసిద్ధి చెందాడు. ఆయన భార్య కూడా చాలా అంటే ఇక్కడ ఉత్పత్తి అన్నది ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ఈవిడ ఏ కులం నుంచి పుట్టి, అందుకే దుకుల, దుకుల అంటే దుష్ట కులంలో ఉత్పత్తి చెందినది, అందుకని ఆవిడని దుకుల అన్న నామంతో పిలుస్తారు. తత్వశోసా చ భర్త సీతస్య పుత్ర చతుష్టయం సోపి నిత్యం శివస్యేవ పూజాం చ స్మాకరోత్యసౌ. అయితే ఇక్కడ ఈ సుదర్శనకేమో 4 కొడుకులు ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఇతను భార్య వశంలోనే ఉంటాడు. ఈయనకి 4 పిల్లలైతే కలిగారు, కాకపోతే నిత్యము శివ పూజ కూడా చేసుకుంటూనే ఉంటాడు. దధి చేస్తూ తథా ఆసీధ గ్రామాంతర నివేశనం జ్ఞాతి సంయోగతశ్చైవ జ్ఞాతిభిర్నాస మోచితః. అయితే ఒకానొక సమయంలో ఈ దదీచికి వేరే ఒక ఊరు వెళ్లాల్సినట్టుగా ఒక పని పడింది. అందుకుని అక్కడ మళ్ళీ తన బంధువుల్ని కలుసుకోవాల్సిన కారణంగా తిను వెళ్ళాలి కాబట్టి తను వెళ్ళి రావటానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కలుసుకోవటానికి వెళ్తున్నాడు బంధువర్గాన్ని.
ఆ బంధువులతో కలుసుకోవాలి కాబట్టి తొందరగా తిరిగి రాలేడని తనకి తెలుసు. కథయిత్వా చ పుత్రం సా శివభక్తిరతో భవ ఇత్యుక్త్వా సా గతో ముక్తో దదీచః శైవసత్తమః. అప్పుడు తన పుత్రుడైన సుదర్శనుడికి చెప్పాడు. ఏంటి అంటే, ఈ పరమేశ్వరుడు యొక్క సేవ అన్నది మర్చిపోకు, ఆయన్ని పూజించుకుంటూ ఉండు పరమేశ్వరుణ్ణి. అంటే ఇందులో ఎటువంటి లోపం లేకుండా నువ్వు చూసుకో, ఎందుకంటే తను గృహంలో ఉండట్లేదు కాబట్టి అని చెప్పి తను చేస్తాడన్న నమ్మకంతో తానక్కడి నుంచి వెళ్ళిపోయాడు దదీచి. సుదర్శనాస్తత్పుత్రోపి శివ పూజం చకారః ఏవం చిరతరః కాలో వ్యతీయాయ మునీశ్వరః. ఈ పుత్రుడన్న సుదర్శనుడు ఆ పరమేశ్వరుని పూజ అయితే చేస్తున్నాడైతే ఇక్కడ ఈయన పూజించుకోవటం తండ్రి ఇంకా రాలేదు, అలాగే చాలా కాలం గడిచిపోయింది. ఏవం చ శివరాత్రిశ్చ సమాయాత కదాచన తస్యాం చోపోషితాః సర్వే స్వయం సంయోగతస్తదా. అయితే ఒకనొక రోజు శివరాత్రి వచ్చింది. ఆ సమయంలో అందరూ కూడా ఉపవాసాలు ఉంటున్నారు. అలాగే సుదర్శనుడు కూడా ఈయన కూడా వాళ్ళందరి సహవాస కారణంగా ఉపవాసం అయితే చేశాడు. పూజాం కృత్వా గతః సోపి సుదర్శన ఇతి స్మృతః స్త్రీ సంఘం శివరాత్రో తు కృత్వా పునరీహాగతః. అయితే ఇక్కడ పూజలో ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. సుదర్శనుడు కూడా విధి విధానంగా పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఆ శివరాత్రి రోజు తన భార్యతో తను కలిసి ఉన్నాడు. పైగా ఇక్కడ ఉపవాసం ఉన్నాడు, మళ్ళీ పూజలో భాగంగా ఇక్కడ ఈ సంగమం చేసేసుకున్నాడు, మళ్ళీ ఆ పూజకి వెళ్ళిపోయాడు. అలాని న స్నానం తేన చాకృతం తత్రాత్యాం శివ పూజనం తేన తత్కర్మ పాకేన క్రుద్ధః ప్రోవాచ శంకరః. అయితే ఆ శివరాత్రి రోజు స్నానం చేయలేదు, ఏమీ చేయలేదు, శివ పూజలోకి వెళ్ళిపోయాడు. ఇట్లా చేసిన ఆ కుకర్మ వల్ల, లేదా కర్మ అకర్మ సుకర్మ అంటారు. ఇది కుకర్మ అంటే కుంచితంగా, అంటే చెయ్యాల్సిన విధి విధానంగా చెయ్యకుండా శౌచంగా ఉండి చెయ్యలేదు. ఇలా పరమేశ్వరుడికి కోపం వచ్చింది. ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడికి కోపం వస్తుందా, పరమేశ్వరుడికి ప్రీతి వస్తుందా అంటే, నువ్వు ఉద్ధరింపబడటానికి చేస్తున్న పనులవి. ఉద్ధరింపబడాల్సినప్పుడు దాన్ని చెయ్యవలసిన విధి విధానంగా పట్టుకుని చేస్తే ఉద్ధరింపబడతావు. ఎందుకంటే కొన్ని వికారాలతో వచ్చాను, నియంత్రణ లేని చంచలత్వంతో ఎప్పుడూ ఉంటున్నవాడిని, అవి తొలగించుకోవటానికి కొన్ని నేను పట్టుకుంటున్నాను. ఈ పట్టుకునేటప్పుడు కూడా మళ్ళీ నేను అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా ఇచ్ఛానుసారంగా చేసినప్పుడు ఇవి నాకు తొలగవు, మళ్ళీ ఇంకా వికారాలు ఎక్కువైపోతాయి. అందుకు చెప్పేది. అంతేగాని ఇక్కడ పరమాత్మకి మళ్ళీ కోపం వచ్చింది, ఇంకొకటి వచ్చింది అంటే, పరమాత్మ అన్నిటికీ పరమంగా ఎప్పుడు ఉంటున్నవాడు, ఎప్పుడు అన్ని ఇస్తున్నవాడు. మహేశ్వర ఉవాచ శివరాత్రాం త్వయా దుష్ట సేవనం చ స్త్రియాః కృతం అస్నానేతేన మధీయ చాకృత పూజ వివేకిన. ఆ మహేశ్వరుడు ఇలా చెప్పాడు, ఓ దుష్టుడా, నువ్వు అవివేకిగా శివరాత్రి రోజు స్త్రీ సంగమం చేసి కనీసం స్నానమన్నా కూడా చెయ్యాలి, కానీ అది అంటే ఇది చెయ్యటం తప్పు. అంటే భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు విధి విధానాలు మనము ఆచరిస్తాము, అది లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేశానన్న పేరుకి చేస్తాము. అందుకే ఇక్కడ అవివేకివి, శివరాత్రి రోజు ఇలా చెయ్యటం, పైగా స్నానం కూడా చెయ్యకుండా నా పూజ కూడా చేసేసావు నువ్వు. జ్ఞాత్వా చైవం కృతం యస్మాత్ తస్మాత్ త్వం జడతాం వ్రజ మమ స్పృశ్యో భవత్వం చ దూరతో దర్శనం కురు. అయితే ఇక్కడ నువ్వు అంటే తెలియక చేయటం వేరు, తెలిసి కూడా కొన్ని నిర్లక్ష్యం చెయ్యటం వేరు. అందుకే నువ్వు జడమైపోవు, అందుకుని నన్ను స్పర్శించే యోగ్యత నీకు లేదు. అందుకుని నువ్వు దగ్గరికి వచ్చి నన్ను స్పర్శించకు, దూరం నుంచే దర్శనం చేసేసుకో అని చెప్పాడు. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 13 చాప్టర్లో 30 శ్లోక సంపూర్ణం.